హ్మ్. హలో, గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లోపల అన్నిటికంటే ఫస్ట్ అయినటువంటి ఫ్రాక్షన్స్ అండ్ పర్సెంటేజెస్ అనేది టాపిక్ని మనం కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఫ్రాక్షన్ అనే దానికి మనకి మీనింగ్ తెలవాలి. ఎందుకు అంటే కంప్లీట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనేది ఈ ఫ్రాక్షన్స్ పైన అండ్ పర్సంటేజెస్ అనే ఈ రెండు టాపిక్ని బేస్ చేసుకొని మనం కంప్లీట్గా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ని మనం ఫినిష్ చేస్తాం. సో అన్నిటికంటే ముందు ఈ ఫ్రాక్షన్ అంటే ఏంటి అండ్ ఫ్రాక్షన్ టేబుల్ ఏంటి అండ్ ఫ్రాక్షన్ నుంచి మనం పర్సంటేజ్కి ఎలా మారుస్తాం అండ్ పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్స్కి ఎలా మారుస్తాం అనేది మనకి నేర్చుకుందాం. అండ్ మనం ఫ్రాక్షన్స్ని తెలుగులో ఏమంటామంటే భిన్నాలు, పర్సంటేజ్ని ఏమంటామంటే ఫ్రాక్షన్ టేబుల్ అనేది మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లోపల అన్ని టాపిక్స్ పైన మనకి యూజ్ అవుతుంది. సో ఈ ఫ్రాక్షన్ టేబుల్ని మనము తయారు చేద్దాము. సో ఫ్రాక్షన్ టేబుల్లో మనం చేసింది ఏంటి, మనం నంబర్ని కానీ లేదా ఒక ఫ్రాక్షన్ని కానీ పర్సంటేజ్లోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి, అంటే 100తో మల్టిపుల్ చేయాలని చెప్పాం కదా. సో దాని నుండి మనం కంప్లీట్ ఫ్రాక్షన్ టేబుల్ని తయారు చేద్దాం. సో ఇప్పుడు మనం చూడండి, హాఫ్ అంటే 1/2. దీన్ని మనం పర్సంటేజ్ లోపలికి మార్చడం కోసం ఏం చేస్తాము, మల్టిపుల్ విత్ 100 చేస్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది, 50%. ఈ పర్సంటేజ్ని మళ్ళీ మనము ఫ్రాక్షన్ లోపలికి మార్చాలంటే ఏం చేయాలి, దాన్ని 100తో డివైడ్ చేస్తాం. ఇట్ మీన్స్ పర్సంటేజ్ని ఫ్రాక్షన్ లోపలికి కన్వర్ట్ చేస్తే బై 100 అవుతుంది. సో అదేవిధంగా 1/3 వాల్యూ ఏమవుతుంది అంటే 33/3/3. ఇట్ మీన్స్ 33.3333 అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ 1/4 25%, 1/5 20%, 1/6 16 2/3%, 1/7 14 2/7%, 1/8 12.5%, 1/9 11/1/9%, 1/10 10%. సేమ్ అదేవిధంగా 1/11 is equal to 9/1/11%, 1/12 8 1/3% means 8.333 something వస్తుంది. 1/13 7 9/13 అంటే 7.69. 1/14 7 1/7%, it means 7 1/4. 1/15 6/2/3% means 6.666. 1/16 6 1/4 or 6.25. ఇక్కడ 25 ఇలా రాసాను, ఇక్కడ 1/4. సో ఈ 1/4 ఇలా అవుతుంది. 1/4 1/17 5 15/17 మీన్స్ ఇంత. 1/18 5/9 5.55 వస్తుంది. 1/19 5.26. ఇది ఫ్రాక్షన్ టేబుల్. ఈ ఫ్రాక్షన్ టేబుల్లో మనం కంప్లీట్గా నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లోపల అన్ని టాపిక్స్ని మనం క్లియర్ చేస్తాం.
ఈ ఫ్రాక్షన్ లోపల కూడా మనకి కొన్ని మిస్లీనియస్కి కూడా ఉంటాయి. ఏవి ఎలా ఉంటాయి అంటే 1/12 వాల్యూ ఏమవుతుంది, 1/3% అవుతుంది కదా. సో మనము దీంట్లోనే 5/12 వాల్యూ అడిగారు అని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 8 1/3 ఇంటూ 5 అవుతుంది. అండ్ 5×40 అవుతుంది ఇంటూ 5/3 అవుతుంది. కానీ మనం చూడాల్సింది ఏంటి, ఈ లవం న్యూమరేటర్, హారం డినామినేటర్. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటి, ఎప్పుడైనా సరే ఈ హారం లేదా డినామినేటర్ వాల్యూ అనేది లవం లేదా న్యూమరేటర్ కంటే ఎప్పుడూ ఎక్కువగానే ఉండాలి. అంటే లవం ఆర్ న్యూమరేటర్ హారం కన్నా కూడా లేదా డినామినేటర్ కన్నా కూడా తక్కువగా ఉండాలి. సో ఇక్కడ చేంజెస్ వస్తాయి. అలాంటప్పుడు ఏమవుతుంది, 40 ఇంటూ 5/3గా రాసుకుంటాం. ఏ వాల్యూ ఇది, 5/12 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/12 ఇంటూ 5. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఇలా ఉన్నదాన్ని ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు ఒకసారి గెస్ చేయండి. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 1 అంటే ఒకవేళ మనకు రాకపోతే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. 3 5 1 3 2 కదా. సో మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 3 1/2గా కూడా రాసుకోవచ్చు. లేదా 3 2 6 1 5. సో ఇది కాదు. దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటాం, 2/3గా రాసుకుంటాం. సో 1 2/3గా రాసుకుంటే ఆల్రెడీ మనకు ఒకటి ఎక్స్ట్రా ఇక్కడ 1 వచ్చింది కదా. సో అదేమవుతుంది, 40 + 1 2/3 అంటే 3. దీన్ని ఇట్లా అనుకుంటాము, ఇలా తీసుకుంటాం అనుకోండి. 1 + 2/3 ఈజ్ ఈక్వల్ టు 3 2 5 5/3 అవుతుంది. సో ఇక్కడ వచ్చిన ఈ పార్ట్ 1 ఉంది కదా, దీనికి యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 41 2/3 వాల్యూ ఆఫ్ 5/12. నెక్స్ట్ మనం ఈ ఫ్రాక్షన్ టేబుల్ లోపలనే కొన్ని చిన్న చిన్న మార్పులతోన మనం మార్చి రాస్తాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక 1/3 వాల్యూని తీసుకున్నాం. అంటే ఏమవుతుంది, 33/1/3. అదే 2/3 వాల్యూ ఏమవుతుంది అంటే 33 1/3 ఇంటూ 2. ఇట్ మీన్స్ 66 2/3. దీన్ని ఎట్లా రాసుకుంటాం, 33 1/3 ఇంటూ 2 అంటే ఒకసారి 33 ఇంటూ 2 1 ఇంటూ 2/3. ఈ డినామినేటర్లకి మనం ఇంటూ చేయకూడదు, ఓన్లీ న్యూమరేటర్ అండ్ ఇక్కడ పూర్ణాంక భాగంలో మాత్రమే చేస్తాం. సో ఇంకొక ఎగ్జాంపుల్, 1/5 వాల్యూ ఏమవుతుంది, 20% అవుతుంది. 1/5 20 ఎలా వస్తుంది అంటే మనం ఆల్వేస్ 1ని 100గా తీసుకుంటాం. సో 100/5 ఈజ్ ఈక్వల్ టు 20%. అంటే 1/5ని దానికి ఫ్రాక్షన్ లోపల మార్చినప్పుడు 5 20. సో 20%. దీనికి 1/5 వాల్యూ 20% మరి 4/5 వాల్యూ ఎంత. సో అనుకుంటే ఈ 1/5 ఇంటూ 4. సో 4/5 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 80% అవుతుంది. సేమ్ అదేవిధంగా 1/4 ఈజ్ ఈక్వల్ టు 25 అయితే 3/4 ఏమవుతుంది, 25 ఇంటూ 3. సో 75%.